హలో గాయస్, మీరు చూస్తున్నారు ట్రూ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అనేదే టాపిక్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో గాయస్, 2025 అయిపోతుంది కదా, అండ్ 2026 వస్తుంది. అండ్ 2025లో ఉన్నట్టు అల్గోరిథం సో 2026లో ఉండదు కదా. సో టోటలీ 360 డిగ్రీస్ అయితే మన యూట్యూబ్ అల్గోరిథం చేంజ్ అయిపోయింది. సో మన ఈ యూట్యూబ్ అల్గోరిథంని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ యూట్యూబ్ అల్గోరిథం మన వీడియోస్ని అండ్ మన ఛానల్ని ఎలా చూస్తుంది, సబ్స్క్రైబ్స్ ఉంటే వ్యూస్ వస్తాయా, సిటిఆర్ బాగుంటే వ్యూస్ వస్తాయా, యూట్యూబ్ అల్గోరిథం వ్యూస్, సబ్స్క్రైబ్, సిటిఆర్ ఇవేమీ చూడదు. యూట్యూబ్ అల్గోరిథంకి కావాల్సింది 3 సిగ్నల్స్. ఈ 3 సిగ్నల్స్ మీ యూట్యూబ్ ఛానల్ నుండి కనిపిస్తే యూట్యూబ్ అల్గోరిథంకి సో ఖచ్చితంగా మీ ఛానల్ అయితే గ్రో కాకుండా ఎవరైతే ఆపలేరు. సో ఇంతకీ ఈ 3 సిగ్నల్స్ ఏంటి, సో ఇవి ఎలా వర్క్ చేస్తాయో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? సో గాయస్, ఇంకెందుకు లేట్, మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కా మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది గాయస్. ఫస్ట్ సిగ్నల్ వీవర్ కమిట్మెంట్. సో ఈ వీవర్ కమిట్మెంట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు సో మీ వీవర్ కి కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా అనేది అల్గోరిథం అనేది చూస్తుంది. అంటే మీ వీడియోకి మంచి థంబ్నెయిల్ పెడతారు, మీ థంబ్నెయిల్ క్లిక్ అవుతుంది, చాలా మంది చూస్తారు, అలా సిటిఆర్ కూడా పెరుగుతుంది. కానీ యూట్యూబ్ అల్గోరిథంకి సిటిఆర్, సబ్స్క్రైబ్స్, వ్యూస్ ఇవేమీ అవసరం లేదు. అల్గోరిథంకి కావాల్సింది వీడియోలో ఎంతవరకు ఆడియన్స్ అండ్ వ్యూవర్ ఎంతవరకు ఉన్నాడు, ఎంత టైం స్పెండ్ చేశాడు అనేదే యూట్యూబ్ అల్గోరిథం అనేది చూస్తుంది. వ్యూవర్ మీ వీడియోని ఎందుకు చూస్తాడు? థంబ్నెయిల్ బాగుంది కనుక. సో థంబ్నెయిల్ ఎందుకు బాగుంది, అండ్ ఆ వీడియోలో ఆ థంబ్నెయిల్లో ఉన్న టైటిల్ అండ్ వీడియోలో కూడా ఉంది, అండ్ ఆ వీడియోలో కూడా అదే ఆన్సర్, సో అదే వాల్యూ ప్రొవైడ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టి సో ఆడియన్స్ అనేది మీ థంబ్నెయిల్ని ఓపెన్ చేసి అండ్ మీ వీడియోని వాచ్ చేస్తూ అందులో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇది యూట్యూబ్ అల్గోరిథంకి కావాల్సింది. సో ఇది గాయస్ వ్యూవర్ కమిట్మెంట్ అంటే. సింపుల్గా చెప్పాలంటే మీరు థంబ్నెయిల్ పెట్టేటప్పుడు అక్కడ మీరు థంబ్నెయిల్లో టెస్ట్ అనేది, నేమ్స్ అనేది చేస్తారు కదా, ఆ టైటిల్ ఉన్నట్టు అండ్ వీడియోలు కూడా ఉండాలి, ఓకేనా? సో ఇలాగుంటే మీ యూట్యూబ్ ఛానల్ అనేది యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమైపోతుంది. ఓకే, సో ఈ వ్యక్తి అనేది కరెక్ట్గా వాల్యూ ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది ఆడియన్స్కి ఇస్తున్నాడు, సో అందుకే ఈ ఆడియన్స్ అనేది ఈ వీడియోస్ అనేది చూస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు అనేసి అల్గోరిథంకి అర్థమైపోతుంది. సో అప్పుడు ఆడియన్స్ అటెన్షన్ అనేది మీ ఛానల్కి పెరుగుతుంది, మీ ఛానల్ అనేది తొందరగా గ్రో అవుతుంది. సెకండ్ సిగ్నల్ వచ్చేసి సెర్చ్ అడాప్టబిలిటీ. ఫస్ట్ లో ట్యాగ్స్ పెట్టేవాళ్ళు, సో ట్యాగ్స్ పెడితే ఏంటంటే ఆ ట్యాగ్స్ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు సో ఆ ట్యాగ్స్ ని మ్యాచ్ చేసుకొని ఆ వీడియో అనేది ఫస్ట్ లో వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో ఏఐ ఉంది కదా, సో ఈ ఏఐ ఏం చేస్తుందంటే ఏ పర్సన్ అయితే యూట్యూబ్ లో ప్రాబ్లమ్ సెర్చ్ చేస్తాడో సో ఆ ప్రాబ్లం కి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చే, కరెక్ట్ గా రియల్ గా ఆన్సర్ ఇచ్చేది అండ్ వాల్యూ ప్రొవైడ్ చేసే ఏ వీడియో అయితే ఉందో సో ఆ వీడియోని పర్సన్ సెర్చ్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఫస్ట్ లోనే వాళ్ళకైతే షో చేస్తుంది. ఓకే, సో ఇది యూట్యూబ్ అల్గోరిథం అయితే చెక్ చేస్తూ ఉంటుంది. సో ఇదే సెర్చ్ అడాప్టబిలిటీ. ఓకే.